నమస్తే వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం 2047 నాటికి ప్రపంచంలో నెంబర్ 1 గా తెలుగు జాతి ఉంటుందని భావిస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తెదేపా అధినేత చంద్రబాబు వెల్లడి రజకుల సంక్షేమ అభివృద్ధి కోసం పాటుపడే ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ మాత్రమే సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వరరావు సర్వీస్ ప్రొవైడర్లకు నైపుణ్య శిక్షణ కొరకు ఆహ్వానం దరఖాస్తు చేసుకునేందుకు నేడే చివరి తేదీ కర్ణాటక సీఎం సిద్ధరామయ్య గారితో ఏపీ మంత్రుల భేటీ మహిళలకు ఉచిత బస్సుపై అధ్యయనం చేస్తున్న మంత్రివర్గ ఉపసంఘం తెలుగు ఐటీని అందిపుచ్చుకున్నారు అందుకే ప్రపంచ వ్యాప్తంగా విస్తరించారు నాలెడ్జ్ ఎకానమీ వారి సొంతం అన్ని రంగాల్లోనూ దూసుకుపోతున్నారు 2047 నాటికి ప్రపంచంలో నంబర్ 1 గా తెలుగు జాతి ఉంటుందని భావిస్తున్నానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు తెలుగువారు ఎక్కడున్నా సంఘటితంగా పరస్పరం సహకరించుకుంటూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు 3 రోజుల పాటు జరిగే ప్రపంచ తెలుగు సమాఖ్య 12వ మహాసభలను హైదరాబాద్ హెచ్ఎస్ఐసిసిలో శుక్రవారం సాయంత్రం ఆయన ప్రారంభించి ముఖ్య అతిథిగా ప్రసంగించారు 2047 నాటికి భారత్ ఒకటో లేదా రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారిని ఒక వేదికపైకి తెస్తున్న సమాఖ్య చైర్పర్సన్ డాక్టర్ విఎల్ ఇందిరాదమ్మ అభినందించారు ఐటీ డీప్ టెక్నాలజీ తెలుగువారి ప్రతిభ సీఎంగా హైదరాబాద్ ను ఎలా అభివృద్ధి చేసింది తదితర ఎన్నో అంశాలపై చంద్రబాబు మాట్లాడారు ఒక్క అమెరికాలో కాదు మీరు ఐర్లాండ్ పోయినా ఆస్ట్రేలియాకు పోయినా లేకపోతే యూరోప్ పోయినా కడాన ఆఫ్రికాకు పోయినా ఎక్కడ చూసినా తెలుగు వారే కనపడుస్తున్నారు ఎట్టయితే హైదరాబాద్ లో ఒకప్పుడు జూబ్లీ హిల్స్ కు వస్తే రిచెస్ట్ పీపుల్ ఉంటారో పాష్ లొకాలిటీ కనపడుస్తుందో ఏ దేశానికి పోయి గుడ్డిగా మీరు అక్కడికి వెళ్ళి పాష్ లొకాలిటీ ఏదని అడిగితే అక్కడ పోయి తెలుగు మాట్లాడితే మీకు తెలుగులో మాట్లాడే వ్యక్తులు దొరుకుతారు అది ఈ రోజు మనం సాధించిన విజయం కొన్ని సిటీస్ లో చూస్తే ఇక్కడ కంటే అక్కడ మొత్తం ఏ విజయవాడ హైదరాబాదు వరంగల్ మారుగా అక్కడ కూడా రాణించే పరిస్థితికి వచ్చారు కూటమి ప్రభుత్వ ఎన్నికల హామీల కీలకమైన ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం పథకం అమలుపైకి ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే ప్రస్తుతం కర్ణాటక పర్యటనలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం శక్తిపై అధ్యయనం చేస్తున్నారు రవాణా శాఖ మంత్రి కమిటీ చైర్మన్ రామ్ ప్రసాద్ రెడ్డి స్త్రీ సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి గారు హోంమంత్రి అనిత ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే పర్యటించారు ఈ మంత్రుల బృందం 5 రాష్ట్రాలలో అమలు చేస్తున్న ఉచిత బస్సు ప్రయాణం పథకంపై అధ్యయనం చేశారు రాష్ట్రాల పర్యటన అనంతరం పరిష్కార మార్గాలతో నివేదిక ఇవ్వనున్నారు ఏపీ మంత్రుల బృందం కర్ణాటకలో అమలవుతున్న శక్తి మహిళల ఉచిత బస్సు ప్రయాణంపై అధ్యయనం చేస్తున్నారు కర్ణాటక రవాణా మంత్రి రామలింగారెడ్డి ఆర్టీసీ అధికారులతో భేటీ అయ్యారు సాయంత్రం కర్ణాటక సీఎం సిద్ధరామయ్యతో ఏపీ మంత్రుల భేటీ అయ్యారు పలు అంశాలపై చర్చించనున్నారు జనవరి 5 తేదీ వన్ టౌన్ గాంధీజీ మున్సిపల్ హై స్కూల్ మైదానం నందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్యవైశ్య వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా డూండి రాకేష్ ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తామని వాసవి ఫౌండేషన్ చైర్మన్ వైవికే నరసింహారావు తెలిపారు ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు ప్రముఖులు ఆర్యవైశ్య ప్రతినిధులు హాజరవుతారని తెలిపారు నగరంలోని వన్ టౌన్ గాంధీజీ హై స్కూల్ నందు శ్రీ వాసవి ఫౌండేషన్ చైర్మన్ వైవికే నరసింహారావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రమాణ స్వీకార మహోత్సవ కరపత్రాన్ని ఆవిష్కరించారు అనంతరం వైవికే నరసింహారావు ఆర్యవైశ్య అఫీషియల్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షురాలు అరవేటి నిర్మల మీడియాతో మాట్లాడుతూ సీఎం చంద్రబాబు ఆర్యవైశ్యులకు సముచిత స్థానం కల్పించడం ఎంతో సంతోషమన్నారు ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్ ప్రమాణ స్వీకార మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుందని ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రజలు నగర వాసులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఈ విలేకరుల సమావేశంలో జాలాది నరసింహారావు నూకల నాగేశ్వరరావు సిఎల్ అరుణ్ కుమార్ కేఎల్వి సతీష్ పలువురు పాల్గొన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు
ఆర్యవైశ్యుల అభ్యున్నతి కోసం ఆర్యవైశ్యుల అభివృద్ధి కోసం ఆర్యవైశ్య వెల్ఫేర్ కార్పొరేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్గా ఆర్యవైశ్యుల్లో యువకిషోరం లాంటి డైరింగ్ డాషింగ్ వ్యక్తి డూండి రాకేష్ గారిని చైర్మన్గా నియమించడం జరిగింది. ఆ యొక్క ప్రమాణ స్వీకారం ఈ గ్రౌండ్లో గాంధీజీ మున్సిపల్ హై స్కూల్ గ్రౌండ్లో చెప్పండి. జై వాసవి మాతకి జై. గట్టిగా చెప్పాలి. జై వాసవి. జై వాసవి మాతకి జై. నా పేరు ఆరవేటి నిర్మల అండి. అవప మహిళా వర్క్ స్టేట్ చైర్మన్ని. ఈ 5వ తారీఖు అనేది మనందరికీ శుభదినం. ఎందుకంటే మన సీఎం గారు మన క్షేమం కొరకు మన అభివృద్ధి కొరకు మనము ఉన్నత స్థితిలో అందరూ బాగుపడాలి, అందరి జీవితాలు చక్కగా ఉండాలి, ఆర్యవైశ్యులందరూ చక్కగా క్రమశిక్షణతో అభివృద్ధిలోకి ఆర్థికంగా నిలబడాలనే ఒక ముఖ్య ఉద్దేశం. వాసవి జై జై వాసవి. మనకి ఎంతో ఆనందదాయకమైన విషయం. ఆర్యవైశ్యులందరికీ కూడాను మధ్యతరగతి వారికి ముందు ముఖ్యం. ఎంఐసిబి కూడాను ఈ యొక్క ఆర్యవైశ్య కార్పొరేషన్లోనే ఏర్పాటు చేయడం జరిగింది. నారా చంద్రబాబు గారు కూడా చెప్పారు, చిన్న సూక్ష్మ పరిశ్రమల వారికి కూడాను దీని ద్వారా ఫండ్స్ ఏర్పాటు చేసి మనం అందరికి కూడాను మేలు జరగాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క కార్యక్రమానికి 1914 నుంచి కూడాను మన ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేయడం అనేది ఈసారి 2014 నుంచి. అట్లానే అప్పుడు దేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు ఆడపిల్లల చదువుల కోసం సమ న్యాయం కోసం మహిళా హక్కుల కోసం జీవితాంతం పోరాడిన సావిత్రిబాయి పులే జీవితం స్ఫూర్తిదాయకమని వక్తలు కొనియాడారు. ఆమె జీవిత పాఠాలను ప్రతి ఒక్క ఉపాధ్యాయురాలు తమకు ఆపాదించుకుని భావితరాలకు ఉత్తమ పౌరులను అందించాలని పిలుపునిచ్చారు. సావిత్రిబాయి పులే జయంతి జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా భారత చైతన్య యువజన పార్టీ ఆధ్వర్యంలో విజయవాడలోని లెమన్ ట్రీ హోటల్లో వేడుకలు నిర్వహించారు. పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ నేతృత్వంలో జరిగిన ఈ వేడుకల్లో ప్రముఖ సినీ నటుడు పద్మశ్రీ డాక్టర్ బ్రహ్మానందం, ప్రముఖ నటి సామాజిక సేవకురాలు రేణు దేశాయ్, జాతీయ బీసీ ప్రముఖులు, ఢిల్లీ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ సూరజ్ మండల్ తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సమావేశంలో వక్తలు కీలక సందేశం ఇచ్చారు. కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 125 మంది మహిళా ఉపాధ్యాయులను ఎంపిక చేసి పార్టీ తరపున అవార్డులు, ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలు అందించారు. మహిళా ఉపాధ్యాయులకు ఇలా అవార్డులు ఇవ్వటం, ప్రత్యేక కార్యక్రమం నిర్వహించడం అరుదైన సందర్భం. ఈ కార్యక్రమానికి రాష్ట్రంలోని నలుమూలల నుండి భారీ స్థాయిలో ఉపాధ్యాయులు, వారి కుటుంబ సభ్యులు హాజరవడంతో కార్యక్రమం అత్యంతం స్ఫూర్తిదాయకంగా సాగింది. మహిళా ఉపాధ్యాయులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. పార్టీ తరపున ప్రత్యేకంగా తయారు చేయించిన మొమెంటో సహా పురస్కార ప్రశంసా పత్రాలు, బ్యాగు, పెన్ను తదితర కిట్ను అందజేశారు. బీసీవై పార్టీ రాష్ట్ర నాయకులు, వివిధ జిల్లాల నుండి వచ్చిన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. భార్య కావాలి కాబట్టి ఒక అమ్మాయిని తీసుకొచ్చి ఇతనికి ఇచ్చి వివాహం చేయాలి. ఆ అమ్మాయిలు చిన్న పిల్లలు, బాల్య వివాహాలు, వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి మంచివాడు, పెద్దవాడు, బాగా డబ్బున్నవాడు, వాడితో వివాహం చేసుకుంటే మంచిదే కదా అని నచ్చజెప్పి అతనికిచ్చి వివాహం చేస్తారు. ఇది వినటానికి చాలా బాగుంటుంది. ఇక్కడ ఒక భయంకరమైనటువంటి దారుణమైనటువంటి విషయం ఏంటంటే, మీరు మాట్లాడండి, లేకపోతే ఇక్కడ చాలా అర్థం చేసుకోవాల్సి హృదయ విదారకమైన విషయం చెప్తున్నప్పుడు ఫోటోలు ఎప్పుడైనా తీసుకోవచ్చు. ఒక ఫోటో మిస్ అయినా కూడా పర్వాలేదు. 70 ఏళ్ల వయోవృద్ధుడు గదిలో ఉన్నప్పుడు 9 ఏళ్ల ఆడపిల్లని అలంకరించి, దానికి శృంగారం తెలియదు, ముద్దు ముచ్చట తెలియదు, ఏమీ తెలియదు, అలంకరించి పూలు పెట్టి చీర కట్టి పాల గ్లాస్ చేతిలో ఇచ్చి ఆ గదిలోకి తోస్తారు వీళ్ళు. అది అక్కడికి వెళ్తుంది. ఏం మాట్లాడాలో తెలియదు, ఆయనతో ఏమి బిహేవ్ చేయాలో తెలియదు, ఎలా ప్రవర్తించాలో తెలియదు. ఆ దిక్కుమాల వాడి దగ్గరికి వెళ్ళి ఈవిడ అక్కడ నిలబడితే వాడు ఏ రకమైనటువంటి ఆలోచన విధానంలో ఉంటాడో ఊహించండి. అమ్మల కన్నా అమ్మల్లారా విన్నారమ్మా ఈ కథని అంటాడు గురదాడ. అమ్మల కన్నా అమ్మ, అప్పటికే అసలు ఆ పెళ్ళి కాకముందే ఇంతకుముందు భార్యకి పిల్లలు ఉన్నారు, వాళ్ళు అమ్మ అని పిలుస్తారు ఈ పసిబిడ్డని. అమ్మల కన్నా అమ్మల్లారా విన్నారమ్మాయి. అలాంటి బాల్య వివాహాల్ని వ్యతిరేకించి, కాదయ్యా వాళ్ళని చదువుకోనివ్వండి, వాళ్ళకు స్వతంత్ర భావాలను తెచ్చిపెట్టండి అని ఫెమినిజానికి
నడుం కట్టినటువంటి మన తెలుగులో చలంగారు లాంటి వాళ్ళు, కందుకూరి వీరేశలింగం లాంటి వాళ్ళు, చిలకమర్తి లక్ష్మీనరసింహం లాంటి వాళ్ళు ఎంతోమంది త్యాగాలు చేసి స్త్రీ జనోద్ధరణకి, స్త్రీ మానసిక జనోద్ధరణకి ఉపయోగపడినటువంటి వాళ్ళు. ముఖ్యంగా ఆ తల్లి ఇందాకే నమస్కరిస్తుంటే ఆమె యొక్క సావిత్రిబాయి పూలే యొక్క నిజంగా షీ ఫీల్స్ ప్రౌడ్. ఆవిడ పూనాలో పుట్టింది, నేను పూనా అమ్మాయిని అని చెప్తుంటే, అటువంటి ఆమె పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించాలి, ఇలాంటి కార్యక్రమాలు చేయాలి, మనం చేయవలసినటువంటి కార్యక్రమాలు ఇవి అని తెలుసుకుని ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి శ్రీకారం చుట్టినటువంటి మన రామచంద్ర యాదవ్ గారు గొప్పవాడు అనటం కంటే ధన్యుడు, ధన్యజీవి. అందుకే మనకేమంటారంటే, మా నాన్న అనేవాడు, మీ వయసు ఎంతని అడిగితే 60 ఏళ్ళు, 70 ఏళ్ళు, 80 ఏళ్ళు అని చెప్తారా? అది కాదు వయసు. ఇలాంటి సత్కార్యక్రమాలకి, ఇలాంటి సదాలోచనలకి, ఇలాంటి మంచి పనులకి మనం ఎంత సమయాన్ని అయితే కేటాయిస్తామో ఆ సమయాన్నంతా కలుపుకుంటే అది నీ రియల్ ఏజ్ అని చెప్తాను. ఇవాళ ఈ కార్యక్రమం ద్వారా మనకు అంతో ఇంతో వయస్సు పెరిగింది. ఇలాంటి కార్యక్రమాల ద్వారానే పెరుగుతుంది. ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించాలనేటువంటి ఆలోచన రావడం, ముఖ్యంగా బీసీలు, అదొకటి. ఎందుకు మరి ఆలోచన రాదో తెలియదు. భూగోళం అంతా ఒకటే. ఇక్కడున్నా, ఇంకో చోటున్నా, ఇంకో వాడలో ఉన్నా, ఇంకొక పేటలో ఉన్నా, వాళ్ళు వీళ్ళు వేరు వేరు కాదు. దేశమంటే మట్టి కాదు, ఈ దేశమంటే మనుషులు. తిండి కలిగితే కండగలగదు, కండగలవాడైన మనిషి. మంచి అన్నది మాల అయితే మాల నేను అవుతానన్నాడు గురజాడ అప్పారావు గారు. ఆయన ఎందుకు చెప్పాడంటే, మనం ఇక్కడ నిలబడ్డాం, నువ్వే దగ్గర అనే రోజులు. ముట్టుకోకూడదు, స్పృశించకూడదు, ఒక మనిషిని ఇంకొక మనిషి ముట్టుకోకూడదు. జంతువులకు కూడా లేదు ఆ అభిప్రాయం. చక్కగా కలిసిమెలిసి ఉంటాయి. మానవుల్లోనే అంత దరిద్రమైనటువంటి అభిప్రాయాలు వచ్చిన రోజుల్లో కాదు కాదు అందరం ఒకటే అనే ఆలోచన ఎందుకు రాదు? ఇక్కడిని మట్టిని నేను ముట్టుకున్నప్పుడు అక్కడెక్కడో హైదరాబాద్లో ఉన్న మట్టి ఒకటే కదా. ఇక్కడ నేను నిలబడ్డప్పుడు అతను కూడా నిలబడ్డట్టే కదా. ఇక్కడ నేను ఇది ముట్టుకుంటే అతను కూడా ముట్టుకున్నట్టే కదా. వీఆర్ ఆల్ వన్, గాడ్ ఈజ్ వన్, ఎర్త్ ఈజ్ వన్, ఎవ్రీథింగ్ ఈజ్ వన్, వన్నెస్ అనేటువంటిది స్త్రీలు పురుషులు, పిల్లలు పెద్దలు అనేటువంటి తారతమ్యాలు లేకుండా అందరూ ఒకటే. అందరూ చదువుకోవచ్చు, అందరికీ విజ్ఞానం కావాలి. నాలెడ్జ్ ఈజ్ పవర్. తమసోమా జ్యోతిర్గమయ, అసతోమా సద్గమయ, మృత్యోర్మా అమృతంగమయ అని చెప్పినటువంటి గౌతమ బుద్ధుడు ఎట్లాంటి అద్భుతమైనటువంటి మాటలు చెప్పాడో చూడండి. హిందూ ఆలయాలకు స్వయం ప్రతిపత్తి ఇవ్వాలనే డిమాండ్తో దేశవ్యాప్తంగా హైందవ శంఖారావం సభలు నిర్వహిస్తున్నట్లు విహెచ్పి గోకరాజు గంగరాజు తెలిపారు. కేసరపల్లిలో హైందవ శంఖారావం నాదంతో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నామని, 30 ఎకరాలలో ఈ సభ పార్కింగ్ కు ఏర్పాట్లు చేశామని తెలిపారు. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం కేసరపల్లిలో హైందవ శంఖారావం నాదంతో భారీ బహిరంగ సభ ఏర్పాట్లను విశ్వ హిందూ పరిషత్ నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విశ్వ హిందూ పరిషత్ నాయకులు మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ నుంచి శంఖారావాన్ని పూరించి సభలకు అంకురార్పణ చేస్తున్నామన్నారు. జనవరి 5 మధ్యాహ్నం ఈ సభ ప్రారంభమై సాయంత్రం వరకు జరుగుతుందన్నారు. హిందూ ఆలయాలు ప్రభుత్వాల చేతిలో పెట్టుకుని ఇష్టం వచ్చినట్లు చేస్తున్నారని మండిపడ్డారు. భక్తులే స్వయం ప్రతిపత్తితో నిర్వహించాలనే డిమాండ్తో ఈ హైందవ శంఖారావ సభలు నిర్వహిస్తున్నామన్నారు. విహెచ్పి ఆధ్వర్యంలో జరిగే ఈ సభలకు వచ్చే వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేశారని గోకరాజు గంగరాజు పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా హిందూ ఆలయాలపై ప్రభుత్వాల పెత్తనం పెరిగిందని విహెచ్పి ఉమ్మడి ఏపీ క్షేత్ర కార్యదర్శి సత్యం విమర్శలు గుప్పించారు. ఆలయాలకు వచ్చే ఆదాయాలను కూడా దారి మళ్లిస్తున్నారని ఆరోపించారు. ధూపదీప నైవేద్యాలకు కూడా ఇబ్బంది పడే ఆలయాలు ఉన్నాయన్నారు. అర్చకులకు కనీసం జీవనోపాధి కూడా ఉండటం లేదని, జీర్ణోద్ధరణలో ఉన్న ఆలయాలను అసలు పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారు శ్రీ దుర్గా ప్రసాదరాజు గారు, వారు విశ్వ హిందూ పరిషత్ ప్రాంత కోశాధికారి. అదేవిధంగా ఈ యొక్క హైందవ మాన్య శ్రీ గుమ్మళ్ళ సత్యం గారు తీసుకుంటారు. మొదటగా గోకరాజు గంగరాజు గారు మాట్లాడతారు. తర్వాత సత్యం గారు విషయాలను తెలియజేస్తారు.
జై శ్రీరామ్. మనందరికీ తెలుసు, రేపు ఆదివారం 5వ తారీఖున ఒక బ్రహ్మాండమైన సమావేశాన్ని హైందవ శంకారామం నినాదంతో గన్నవరం దగ్గర ఉన్న స్థలంలో ఈ కార్యక్రమం జరగబోతోంది. ఇక్కడ చాలా విశాలమైన స్థలంలో సుమారు 30 ఎకరాల్లో సభాస్థల నిర్వహించడం జరిగింది. సుమారు 3500 బస్సుల్లో మరి హిందూ బంధువులంతా రావటం జరుగుతుంది. అంతేకాకుండా సుమారు 7 రైళ్లు కూడా వేయటం జరిగింది. వారికి కావలసిన సౌకర్యాలంతా చేయటం జరిగింది. అనేక వేల మంది కార్యకర్తలు దీంట్లో పాల్గొని వారి వారి డిపార్ట్మెంట్లో పనిచేస్తూ ఈ కార్యక్రమం సజావుగా జరగాలి, ఏ ఇబ్బంది లేకుండా జరగాలనే ఉద్దేశంతో జరుగుతుంది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం, దేవాలయాల పరిస్థితి బాగోలేదు, ప్రభుత్వాలు చేతిలో ఉన్నాయి, దానిని విముక్తి చేసే విధంగా ఈ శంకారామం దేశవ్యాప్తంగా, ఇది ఆంధ్ర రాష్ట్రంలో మనం మొదలు పెడుతున్నాం ఈ కార్యక్రమం. దీని తర్వాత దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాం. తద్వారా విశ్వ హిందూ పరిషత్ ద్వారా ఈ కార్యక్రమం జరుగుతుంది. తద్వారా ప్రభుత్వాలు దిగివచ్చి అందరికీ ఉన్న మిగతా వ్యవస్థలకు ఉన్న స్వేచ్ఛ హిందువులకు కూడా ఉండే విధంగా ఉండాలి. మనందరికీ తెలుసు, విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో జనవరి 5వ తేదీన విజయవాడ సమీపంలో విమానాశ్రయం గన్నవరం విమానాశ్రయం ఎదురుగుండా ఉన్న కేశరపల్లిలో ఎస్ఎల్వి లైలా గ్రీన్ మీడోస్ ప్రాంగణంలో ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే కాదు, విశ్వ హిందూ పరిషత్ చరిత్రలో కూడా ఇది ఒక సువర్ణ ఘట్టం కాబోతోంది. జనవరి 5 అయోధ్య ఆలయ నిర్మాణం కోసం ప్రయత్నం చేసాం, ఉద్యమం చేసాం, దేశం మొత్తం ఏకత్రితం చేశాం. అది అయోధ్య ఆలయానికి సంబంధించిన ఉద్యమం. అమర్నాథ్ ఉద్యమం చేశాం, అది అమర్నాథ్ దేవాలయానికి సంబంధించినటువంటి ఉద్యమం. రామసేతు ఉద్యమం చేశాం, రామసేతు నిర్మాణాన్ని ధ్వంసం చేయకుండా ఆపడం కోసం చేసిన ఉద్యమం. కాబట్టి ఈరోజు చేస్తున్న ఉద్యమము యావత్ భారతదేశంలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు, కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు యావత్ భారతదేశంలో విస్తరించి ఉన్నటువంటి హిందూ దేవాలయాల యొక్క స్వయం ప్రతిపత్తి మహోద్యమం. ఒక రకంగా చెప్పాలంటే ఇది మరో ధార్మిక స్వతంత్ర పోరాటానికి నాంది జనవరి 5వ తారీఖున విజయవాడలో జరగడం అన్నది ఆంధ్రప్రదేశ్ అదృష్టంగా నేను భావిస్తున్నాను. కాబట్టి ఇది యావత్ భారతదేశంలో ఉన్న దేవాలయాలకి స్వతంత్రం రావాలని మనం కోరుకోవడం ఉద్దేశం అధికార వికేంద్రీకరణ కాదు. మనదైనటువంటి శ్రద్ధా కేంద్రాలు ఏవైతే ఉన్నాయో, దేవాలయాలు కానీ, పురాణ గ్రంథాలు కానీ, గోమాతలు కానీ, ఈ భూమాత కానీ, మాతృమూర్తులు కానీ, ఇవి అత్యంత శ్రద్ధా కేంద్రాలు, సంస్కార కేంద్రాలు. ఇవి మనకి ఈ మానబిందువులు, ప్రాణబిందువులు ఇవి మనకి. కాబట్టి వీటిని సంరక్షించుకోవడం కోసం ఆనాడు బలిదానాలు చేశారు. దీనికోసం హిందువులు ఆత్మార్పణ చేశారు. కరకు బుల్లెట్లకు బలైపోయారు, లాఠీ తుపాకీ దెబ్బలకు ప్రాణాలు వదిలేశారు, ఉరికంబాలు ఎక్కి ఊపిరి పూలు విడిచారు. ఇన్ని చేయడానికి కారణం కేవలం అధికారం పొందడం కోసం కాదు, ఈ దేవాలయాల్ని, ఈ సంస్కృతిని, ఈ ధర్మాన్ని కాపాడుకోవాలని. కానీ 77 సంవత్సరాలైనా రాజ్యాంగంలో 12, 25, 26 అధికరణలు దేవాలయ వ్యవస్థలోకి ప్రభుత్వాలు జోక్యం చేసుకోకూడదు, ఆదాయాన్ని స్వాధీనం చేసుకోకూడదు అని చెబుతున్నా వాటన్నిటినీ పక్కన పెట్టి హిందూ దేవాలయాల్ని 77 సంవత్సరాలుగా లూటీ చేస్తున్నాయి ప్రభుత్వాలు. ఇది ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ఉద్యమం కాదని మా కేంద్రీయ ఉపాధ్యక్షులు మాననీయ గంగరాజు గారు ప్రస్తావన చేశారు. ఇది యావత్ భారత జాతికి సంబంధించిన ఉద్యమం. ఈ అంకురార్పణ ఆనాడు అయోధ్య ఉద్యమం జాతీయ స్థాయిలో చేస్తున్న అంకురార్పణ బీహార్లో జరిగింది. సభ కోసం దాదాపుగా సభా ప్రాంగణం 30 ఎకరాల పరిధిలో సభా ప్రాంగణాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే 150 ఎకరాల పరిధిలో పార్కింగ్ ఏర్పాట్లు చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల నుంచి వచ్చే వాళ్ళకి 4 దారుల్లో వచ్చేలాగా మనం ఏర్పాట్లు చేయడం జరిగింది.
ముఖ్యంగా దక్షిణాంధ్ర జిల్లాల నుంచి వచ్చేవాళ్ళు గుంటూరు దాటిన తర్వాత కనకదుర్గ వారధి మీదుగా రామవరపాడు రింగు గోడవల్లి దాటి కేసరపల్లి జంక్షన్కి చేరుకుంటారు. ఇది రూట్ నెంబర్ 1గా పరిగణించడం జరుగుతుంది. అలాగే ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి వచ్చేవాళ్ళు ఏలూరు గన్నవరం నుంచి ఇక్కడ కేసరపల్లి జంక్షన్కి చేరుకుంటారు. ఇది రూట్ నెంబర్ 2గా పరిగణించడం జరిగింది. అలాగే సాగర్మాల రోడ్లో నుంచి మచిలీపట్నం కంకిపాడు మీదుగా పునాదిపాడు మీదుగా ఉప్పులూరు మీదుగా కేసరపల్లి చేరుకుంటారు. ఇది రూట్ నెంబర్ 3గా పరిగణించడం జరిగింది. అలాగే ఎన్టీఆర్ జిల్లాలోని గ్రామీణ ప్రాంగణం నుంచి మన విజయవాడ వెస్ట్ బైపాస్ నుంచి ముస్తాబాద్ మీదుగా కేసరపల్లి చేరుకునే దారిని రూట్ నెంబర్ 4గా పరిగణించడం జరిగింది. ఈ అన్ని 4 దారుల్లోనూ కూడా 4 చోట్ల కారు, బైకు, బస్సు అన్నిటికీ పార్కింగ్ ఏర్పాట్లు చేయడం జరిగింది. అలాగే ప్రతి పార్కింగ్ దగ్గర నుంచి కూడా సభా ప్రాంగణానికి చేరుకునే మధ్యలో అన్నప్రసాద కేంద్రాలని ఏర్పాటు చేయడం జరిగింది. సుమారుగా ప్రతి ప్రాంగణంలోనూ కూడా 50,000 మందికి భోజన సౌకర్యం ఉండేలాగా ప్రతి అన్నప్రసాద కేంద్రంలోనూ ఒక 30 కౌంటర్లతోటి మేము ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే సభా వేదిక మీద కూడా ప్రతి గ్యాలరీ 50 గ్యాలరీలుగా సభా ప్రాంగణాన్ని డివైడ్ చేసి ప్రతి గ్యాలరీలోనూ కూడా ఒక 15 మంది ప్రబంధకులు ఉండేలాగా, అలాగే గ్యాలరీ మొత్తం మీద 750 మంది ప్రబంధకులు, అలాగే భోజన ఏర్పాట్ల దగ్గర ప్రబంధకులు, ట్రాఫిక్ నియంత్రణ, రక్షణ, ఇలా సుమారుగా 3,500 మంది ప్రబంధకులతోటి ఈ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వం తరపు నుంచి, పోలీస్ యంత్రాంగం తరపు నుంచి, జిల్లా రెవెన్యూ యంత్రాంగం తరపు నుంచి కూడా అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తున్నారు. ప్రభుత్వ రజకుల సంక్షేమ అభివృద్ధి రెండింటికి కోసం త్రికరణ శుద్ధితో పాటుపడే ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ మాత్రమేనని సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. పార్టీ అధికారంలోకి వస్తే బీసీలు అధికారంలోకి వచ్చినట్లేనన్నారు. బీసీ వర్గాల సంక్షేమం కోసం నిరంతరం అనేక పథకాలను ప్రవేశపెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ మాత్రమే అన్నారు. సెంట్రల్ నియోజకవర్గం పరిధిలోని 27వ డివిజన్ సాంబమూర్తి రోడ్ సెంటర్లో రజక కళ్యాణ మండప ప్రారంభోత్సవం జరిగింది. కళ్యాణ మండపాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిందంటే బీసీలకు అధికారం వచ్చినట్లేనన్నారు. బీసీ వర్గాల సంక్షేమం కోసం ప్రారంభం నుండి నేటి వరకు అనేక పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్న ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ మాత్రమే అన్నారు. ఆదరణ పథకం కూడా అతి త్వరలో ప్రారంభిస్తామన్నారు. ఎన్నికలకు ముందు రజకులకు ఇచ్చిన వాగ్దానం మేరకు కళ్యాణ మండపాన్ని అప్పగించిన విధంగానే పై అంతస్తు నిర్మాణం కూడా త్వరలో చేపడతామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. భవిష్యత్తులో కూడా రజకుల సంక్షేమం కోసం ఎన్డీఏ కూటమి పలు సంక్షేమ పథకాలను సిద్ధం చేసిందన్నారు. 27 డివిజన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కొండపల్లి రూప్ కుమార్ మాట్లాడుతూ రజకులు సంపూర్ణ మద్దతు తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు ఉంటుందన్నారు. భవిష్యత్తులో నామినేట్ పదవుల్లో రజకులకు పదవులను కేటాయించాలన్నారు. నా పేరు వల్లూరు మధుసూదన్ రావు. నేను రజక కార్పొరేషన్ డైరెక్టర్గా ఉన్నాను. ఆ రోజున 2014లో ఈ కళ్యాణ మండపం కడటానికి నా సమక్షంలో నేను అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఉమా గారిని అడగడం జరిగింది. ఆ మీటింగ్లో ఏమని చెప్పారంటే 70-80 మందితో మీరు మీటింగ్ పెట్టారు. ఆ 70-80 మందితో మేము ఏం వాగ్దానం చేయము, మీ ఎక్కువ మంది కనుక మీరు రాగలిగితే నేను ఏదైనా కళ్యాణ మండపానికి వాగ్దానం చేస్తానని చెప్పడం జరిగింది. ఆ రోజున ఒక 1000 మందితో అల్లూరి సీతారామరాజు కళ్యాణ మండపంలో మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సమక్షంలోనే అందరి సమక్షంలో మీకు కళ్యాణ మండపం కట్టించి నేను తీరుతాను, ఒక సంవత్సరం లేకపోతే నా తలకాయ తీసేసుకుంటానని వాగ్దానం చేశారు. ఆ తర్వాత సంవత్సరం లోపే కట్టి చూడడం జరిగింది. ప్రభుత్వం మారేసరికి దాన్ని సచివాలయం కింద తీసుకున్నారు. ఆ తర్వాత నిరసనలు ఈ బడుగు బలహీన వర్గాలకి సామాజిక భవనాలు, కళ్యాణ మండపాలు, కమ్యూనిటీ హాల్స్ నిర్మించాలని 2014-19 కాలంలోనే మేము ప్రారంభించాం. అనేక సామాజిక వర్గాలకి, బీసీ కులాలకి కళ్యాణ మండపాలు కట్టించడం జరిగింది. అప్పట్లో నేను రజక భవనం కట్టిస్తే దాని తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు దాన్ని రజకులకి ద్రోహం చేసేటట్టుగా దాన్ని సచివాలయంగా మార్చేశారు. మేము అప్పటికే అనేక సార్లు అడిగాం, ఇంకా సచివాలయం పెట్టుకోవడానికి వేరే స్థలమే లేదా మీకు, రజకుల కళ్యాణ మండపమే కావాల్సి వచ్చిందని అడిగినా ఏ రోజు పట్టించుకున్నటువంటి ఆనాటి ప్రభుత్వాలకి బుద్ధి చెప్పేటట్టుగా ఇవాళ మరొక కొత్త భవనాన్ని కట్టించి ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఖచ్చితంగా బీసీ సామాజిక వర్గాలకు అండా తెలుగుదేశం పార్టీ జెండా. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆదరణ పథకం కూడా పెట్టాం. రజకులకు ఇస్త్రీ పెట్లు, ఇస్త్రీ బళ్ళు, డ్రై క్లీనర్ షాపులు అన్ని రకాలుగా అండగా ఉన్నాం. బీసీ కార్పొరేషన్ ద్వారా కూడా అనేక లోన్లు ఇచ్చాం. రేపు రాబోయే రోజుల్లో కూడా బీసీ కార్పొరేషన్ మళ్ళా పునఃప్రారంభిస్తాం.
దాని ద్వారా కూడా వాళ్ళకి పథకాలు ఇస్తాం. ఆదరణ. నా పేరు కొండపల్లి రూప్ కుమార్, 27వ డివిజన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు. ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలోని రజకులందరికీ కూడా ఒక పర్వదినం. ఎందుకనంటే ఆంధ్ర రాష్ట్రంలో మొట్టమొదటి కళ్యాణ మండపం విజయవాడ నగరంలో, అందున 27వ డివిజన్ విజయవాడ నగరం నడిబొడ్డులో బోండా ఉమామహేశ్వర గారు 2014లో ఇచ్చిన హామీ మేరకు నిర్మించి ఇచ్చినటువంటి మహనీయమైన వ్యక్తి. ఆ వ్యక్తి చేతే మళ్ళీ ఈ కళ్యాణ మండపాన్ని ప్రారంభించుకోవడం మా అందరికీ కూడా చాలా ఆనందదాయకంగా ఉంది. ఇంకోటి ఏమంటే పేదల పక్షపాత అయినటువంటి బోండా ఉమామహేశ్వర గారు రజకులంటే విపరీతమైనటువంటి ప్రేమ అభిమానం ఉన్నటువంటి వ్యక్తి. ఆ మాట ఎందుకు చెప్తున్నా అంటే 2014లో మా వదిన గారికి అంటే రజకులకి నా పేరు కాకినాడ రామారావు. నేను రజక చైతన్య సేవా సంస్థ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నాను. ఇక్కడే రాష్ట్ర కార్యాలయం కూడా ఇదే దుర్గాపురాన్ని మేము పెట్టడం జరిగింది. అదే రకంగా నేను టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా, అలాగే రజక సాధికార కమిటీల రాష్ట్ర కోఆర్డినేటర్గా, నేను రామచంద్రపురం నియోజకవర్గం పార్టీ పరిశీలకులుగా ఉన్నాను. ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ రజకుడికి ఒక గౌరవమైనటువంటి స్థానం సంపాదించినటువంటి ఇచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. మరి ఈరోజు ఇక్కడ ఈ కళ్యాణ మండపం గత తెలుగుదేశం పార్టీలో నిర్మించి పూర్తయ్యేసరికి ప్రభుత్వం మారింది. ప్రభుత్వం మారిన తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చి మరి దీన్ని సచివాలయం కింద పక్కనే సచివాలయం కింద వారికి ఇవ్వడం జరిగింది. అప్పుడు చాలా బాధపడ్డాం మేమంతా కూడా. తర్వాత మళ్ళీ తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత మరి ఈ యొక్క కళ్యాణ మండపాన్ని విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో గల రకరకాల సర్వీస్ ప్రొవైడర్లను గుర్తించి వారికి నైపుణ్య సాంకేతిక శిక్షణ గవర్నర్పేటలోని ఐవీ ప్యాలెస్ నందు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులు స్వీకరించారని విజయవాడ నగర పాలక సంస్థ ప్రాజెక్ట్ ఆఫీసర్ యూసీడీ విభాగం అధికారి వెంకటనారాయణ తెలిపారు. ప్లంబర్లు, కార్పెంటర్లు, ఎలక్ట్రీషియన్లు, ఏసీ, టీవీ, రిఫ్రిజిరేటర్, వాషింగ్ మిషన్ వంటి మరమ్మతులు చేసేవారు, పెయింటర్, బ్యూటీషియన్ తదితర తగిన నైపుణ్య సాంకేతిక శిక్షణ సర్టిఫికేట్ ఇవ్వడంతో పాటు జీవనోపాధి కల్పిస్తున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా టీడీపీ ఫ్లోర్ లీడర్ నెలిబండ్ల బాలస్వామి మాట్లాడుతూ ప్రజలు ఆర్థిక స్థితిని పెంచే ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు ఎంతో అభినందనీయమని, ప్రజలు దీన్ని సద్వినియోగం చేసుకుని వారికి ప్రభుత్వం కల్పించే నైపుణ్య శిక్షణను పొంది ఒకవైపు శిక్షణతో పాటు మరోవైపు జీవనోపాధి కల్పించే విధంగా ప్రభుత్వం చేస్తున్న ఈ కార్యక్రమంలో వాళ్ళు పాల్గొనేందుకు ఒక చక్కటి అవకాశమని అన్నారు. శుక్రవారం నాడు దరఖాస్తులు స్వీకరించే కార్యక్రమంలో 23వ డివిజన్ కార్పొరేటర్ మరియు టీడీపీ ఫ్లోర్ లీడర్ నీలిబండ్ల బాలస్వామి, విజయవాడ నగరపాలక సంస్థ యూసీడీది భాగం అధికారులు ఫణికుమార్, సుజాత, జగదీశ్వరి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ప్రత్యేకించి బిఎంసీ యొక్క ఆధ్వర్యంలో మరియు మెప్మా ఎండి గారి యొక్క ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ శ్రీ జాన్ చంద్ర ఐఏఎస్ గారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు ప్రత్యేకించి సర్వీస్ ప్రొవైడర్స్ని రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతూ ఉంది. సర్వీస్ ప్రొవైడర్స్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం అంటే చేతి వృత్తులైనటువంటి ఏదైనా మనకి సెలూన్స్ నిర్వహించేవాళ్ళు కానీ, లేకపోతే చేతి వృత్తుల ద్వారా తయారు చేసేటువంటి సర్వీస్ చేసేటువంటి వాళ్ళు కానీ, అదేవిధంగా రిఫ్రిజిరేటర్స్ బాగా చేసేటువంటి కానీ, ప్లంబర్ కానీ, ఎలక్ట్రీషియన్స్ కానీ, గీజర్ రిపేర్ చేసేటువంటి వాళ్ళు కానీ, ఇలా అనేక మంది ఒక 15 కేటగిరీలకు సంబంధించిన సర్వీస్ ప్రొవైడర్స్ని రాష్ట్ర వ్యాప్తంగా 20,000 మందిని ఫస్ట్ ఫేజ్ కింద తీసుకొని వాళ్ళందరితో ఇతర కంపెనీలతో టైఅప్ చేసి వాళ్ళకి సర్వీస్ ప్రొవైడర్స్ మనకు ఎవరైతే పబ్లిక్ అడిగేటువంటి సర్వీస్ అనుకూలంగా తక్కువ మొత్తంలో ఖర్చు అయ్యే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో సర్వీస్ ప్రొవైడర్స్కి మరి వాళ్ళ పేర్లు నమోదు చేసుకొని ఇక్కడ 3 కౌంటర్లు ఏర్పాటు చేశారు. సర్కిల్ 1, సర్కిల్ 2, సర్కిల్ 3కి ఎవరైతే ఎలక్ట్రీషియన్స్ కానీ, ఏసీ రిపేర్లు చేసేవాళ్ళు కానీ, గీజర్ రిపేర్లు చేసేటువంటి మెకానిక్కులు కానీ, టీవీ మెకానిక్కులు కానీ, బ్యూటీషియన్స్ కానీ ఇలాగా సుమారుగా 7-8 రకాల నైపుణ్యత వృత్తిలో కలిగినటువంటి సర్వీస్ ప్రొవైడర్స్ని ఇక్కడికి ఈరోజు 3వ తారీఖు 4వ తారీఖు కార్పొరేషన్ ఆధ్వర్యంలో వాళ్ళ వివరాలు సేకరించి వాళ్ళకి అవసరమైతే ప్రత్యేకమైనటువంటి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ భవిష్యత్తులో ఆర్థికంగా స్థిరపడటానికి
ఈ రాష్ట్ర ప్రభుత్వం విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈరోజు 23వ డివిజన్ గవర్నర్పేటలోని ఐవీ ప్యాలెస్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ 3-4 తారీఖుల్లో ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి విజయవాడ నగరం నుంచి 3 సర్కిల్ నుంచి కూడా చాలా పెద్ద ఎత్తున మరి ఏ వృత్తిలో అయితే వాళ్ళకి నైపుణ్యత ఉందో వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి పులివెందుల మరికొన్ని చోట్ల జగన్ ప్రజల నుంచి ఆర్జీలు తీసుకుంటున్నారో తీసుకుని ఏం చేస్తారో వాటిపై అసెంబ్లీలో మాట్లాడతారా సమాధానం చెప్పాలి అని టీడీపీ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారగానే వాట్సాప్ కాల్స్ నుంచి మామూలు ఫోన్లు మాట్లాడుకునే పరిస్థితికి ప్రజలు వచ్చారని జగన్ హయాంలో ప్రజలు ఎంత స్వేచ్ఛను ప్రజలు కోల్పోయారో ఇదే నిదర్శనమని వ్యాఖ్యానించారు. 6 నెలల పాలనలో ఎవరేం చేశారో ప్రజల ముందు చర్చించడానికి దమ్ముంటే వైసీపీ నేతలు బహిరంగ చర్చకు రావాలని యార్లగడ్డ సవాల్ విసిరారు. మీడియా మిత్రులు నమస్కారం. వైసీపీ నేతలు సూపర్ 6 అమలు గురించి అడ్డగోలుగా మాట్లాడుతున్న పరిస్థితి రాష్ట్రంలో ప్రజలందరూ చూస్తున్నారు. ప్రభుత్వం ఏర్పడి 6 మాసాలు మొన్నే దాటిన ఈ 6 మాసాల్లో సూపర్ 6 ఏం చేశారని సూపర్ 6ని 6 మాసాల్లో కంపేర్ చేయమని వాళ్ళని వైసీపీ నాయకుల్ని అడుగుతున్నా. మేము బహిరంగ చర్చకు సిద్ధం. నేనైనా వస్తా. టైము డేటు మీరు చెప్తే, లేదు మీరు రమ్మన్నా నేను వస్తా. గతంలో నవరత్నాలు 6 నెలల్లో ఎన్ని అమలు చేశారు? ఆ రోజున జూన్ 2019లో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి నెలలో రాజన్న బడిబాటని ప్రకటన మాత్రమే విడుదల చేసిన పరిస్థితి నిజం కాదా? అలాగే ఆగస్టు 7వ తారీఖున వైఎస్ఆర్ రైతు దినోత్సవం ప్రకటన మాత్రమే విడుదల చేశారు. 8/7/2019 సేమ్ మళ్ళీ వైఎస్ఆర్ పెన్షన్ కానుక కూడా ప్రకటన మాత్రమే విడుదల చేశాను. నేను అప్పుడు ఆ పార్టీలోనే ఉన్నా. 1 సంవత్సరం పాటు ఆ పార్టీలో నేను యాక్టివ్గా పనిచేశా. తర్వాత నాకు దగ్గరగానే తెలిసి అన్నీ. అలాగే 5వ నెలలో గడప వద్దకే పాలనని ప్రకటన మాత్రమే విడుదల చేసిన పరిస్థితి. వైఎస్ఆర్ కంటి వెలుగు పథకం ప్రారంభం మాత్రమే చేశారు. అలాగే దిశ పోలీస్ స్టేషన్ ఇట్లా చెప్తా ఉంటే కొన్ని చాలా ఉంటాయి. ఇది రాజకీయ విమర్శ కదండి, దీని వాస్తవాలు మాట్లాడాలి. రాజకీయ నాయకులు మై వర్డ్ అగైనెస్ట్ యువర్ వర్డ్ లాగా మాట్లాడుకోవడం వల్ల ఈ రాష్ట్ర ప్రజలకు ఒరిగేందేమీ లేదు. నిజాలు మాట్లాడటం వల్ల నిజాలు నిగ్గు తేల్చేలా ఉండి చర్చ చేస్తే పరిష్కారాలు లభిస్తాయి. దేనికైనా ప్రజాస్వామ్యంలో ఏ సమస్యనైనా చర్చల ద్వారానే పరిష్కారం అవుతాయి. అలాగే తర్వాత వైఎస్ఆర్ నవోదయం అని అక్టోబర్లో 17వ తారీఖున పథకం ప్రారంభం మాత్రమే అయింది, కానీ నిజంగా జరగని పరిస్థితి. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. 2047 నాటికి ప్రపంచంలో నెంబర్ 1గా తెలుగు జాతి ఉంటుందని భావిస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తెదేపా అధినేత చంద్రబాబు వెల్లడి. రజకుల సంక్షేమ అభివృద్ధి కోసం పాటుపడే ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ మాత్రమే. సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వరరావు. సర్వీస్ ప్రొవైడర్లకు నైపుణ్య శిక్షణ కొరకు ఆహ్వానం. దరఖాస్తు చేసుకునేందుకు నేడే చివరి తేదీ. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య గారితో ఏపీ మంత్రుల భేటీ. మహిళలకు ఉచిత బస్సుపై అధ్యయనం చేస్తున్న మంత్రివర్గ ఉపసంఘం. ఇది రెస్ట్ బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.